మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. మయన్మార్, థాయిలాండ్ ప్రదేశాల్లో వచ్చిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనను కలిగించింది. వేలాది మందిని పొట్టన పెట్టుకుంది, నివాసాలను నేలమట్టం చేసింది. అయితే అసలు భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి, వాటికి కారణాలేంటి? మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో ఇటీవల సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు దేశాల్లో కలిపి వేలాది మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఎన్నో బిల్డింగ్లు, చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. మాండలే, నేపిడా వంటి నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యాంకాక్లోనూ చాలా నష్టం జరిగింది. ప్రస్తుతం రెండు దేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సహాయక సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భూకంపం వల్ల తీవ్ర నష్టం జరగడంతో వివిధ దేశాలు మయన్మార్, థాయిలాండ్కు సహాయం అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా మయన్మార్కు సహాయం అందించింది. అయితే భూకంపం సంభవించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. భూ ఉపరితలం అనేక టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించి ఉంటుంది. ఈ ప్లేట్లు కదలడం వల్లే భూకంపాలు సంభవిస్తాయి. ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్ళినప్పుడు లేదా ఒకదాని కిందకి మరొకటి జారినప్పుడు భూమిలో శక్తి విడుదలవుతుంది. దీనివల్లే భూమిపై ప్రకంపనలు సంభవిస్తాయి. అగ్నిపర్వతాలు పేలినప్పుడు కూడా భూకంపాలు సంభవిస్తాయి. అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద బయటకు వచ్చినప్పుడు భూమిలో ఒత్తిడి పెరిగి కంపనాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు భూగర్భ జలాలు కదలడం వల్ల కూడా భూకంపం సంభవిస్తుంది. భూగర్భ జలాలు భూమి లోపల కదలడం వల్ల ఒత్తిడి పెరిగి భూమి కంపించే అవకాశం ఉంది. గనుల తవ్వకం, పెద్ద పెద్ద డ్యాంల నిర్మాణం వంటి మానవ కార్యకలాపాల వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. సాధారణంగా భూమి లోపల లోపాలు ఉన్న చోట భూకంపం సంభవిస్తుంది. ఈ లోపాలు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దులుగా ఉంటాయి. కొన్నిసార్లు భూకంపాలు సునామీలకు కూడా దారితీస్తాయి. మయన్మార్లో వచ్చిన భూకంపానికి భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు కదలడమే ప్రధాన కారణం. దీనివల్లే మయన్మార్లో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.